అయితే రాజేశ్వరి శర్మ గారు మీరు చెప్పండి, మానవ జీవన విధానం ఏ విధంగా ఉండాలంటారు? ఇక్కడ మనం చూస్తాం బస్సు ప్రమాదం మిర్జాగూడలో ఏ ఒక్కరు బాధ్యతగా ఉన్నా కూడా ఇక్కడ పదుల సంఖ్యలో ప్రాణాలు బలి కాకుండా ఉండే అవకాశం అయితే ఉండేది. అక్కడ బస్సు డ్రైవరు నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ రోడ్డు సక్రమంగా లేకపోవడం కావచ్చు, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఏ ఒక్కరు బాధ్యతగా ఉన్నా కూడా ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం లేకుండా ఉండేది. మానవ జీవన విధానం ఏ విధంగా ఉండాలంటారు? ఎంత బాధ్యతగా ఉండాలంటారు? బాధ్యత అంటే ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు మన దేశంలో చాలా మరణాలు జరుగుతున్నాయి. అంటే యాక్సిడెంట్లు కానీ ఈ ఇతరత్ర అన్ని కూడా జరుగుతున్నాయి. అయితే అక్కడ బయట దేశాలలో క్రమశిక్షణ ప్రధానంగా ఉంది. మన దగ్గర వేదాలు శాస్త్రాలు మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర క్రమశిక్షణ అది మనం అలవర్చుకోవాలి. క్రమశిక్షణ అనేటువంటిది ఒక మనిషికి అలవాటైతే ప్రమాదం జరిగేది ఉంటే జరుగుతుంది, ఏదో ఒకటి రెండు జరుగుతాయి ప్రమాదం, ఇక దాన్ని ఎవరు తప్పించారు. కానీ వరుసగా ప్రమాదాలు జరగడం, ఒక కాలంలో మనకు నీళ్ల చుక్క లేకుంటే అన్ని యజ్ఞయాగాదులు చేసి వర్షాలు కురిపించుకున్నాం మనం. అంటే కృత్రిమ వర్షాలని లేకుంటే హోమాల యజ్ఞాలు చేసి మోదుగు పుల్లలతో వర్షం పడుతుంది అనేటువంటిది శాస్త్రంలో ఉంది కనుక మనం అట్లా చేశాం. మనిషి యొక్క విధి విధానం అంటే ఏంటిదంటే ఇప్పుడు అంతా పాస్ట్ అంటే ఇట్లా అంత కంప్యూటర్ సిస్టమ్ జీవన విధానం అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ గంటకు అక్కడికి వెళ్ళాలి, ఆ గంటకు అక్కడికి వెళ్ళాలి, ఈ గంటకి ఇక్కడికి వెళ్ళాలి. అంటే మనిషిలో ఒక తీరుగా ఒకటే సిస్టమ్ను, అంటే ఒక గృహంలో ఒక పద్ధతి, తల్లిదండ్రులు పూర్వాచారంగా వాళ్ళ యొక్క వంశాచారంగా ఏ విధానాలు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పిల్లలు ఆచరించడం లేదు. ఒక మీ ఇంట్లో కాదు, ఒక సమాజంలో కాదు, ఎవరి ఇళ్లలో ఆచరించడం లేదు. కేవలం టీవీల ముందట బిల్డప్ ఇవ్వడానికి కొరకు మాత్రమే చెప్పడం తప్ప ఎవరు ఆచరించడం లేదు. ఆచరించినట్టుంటే ఇప్పుడు ఆడపిల్లలు ముగ్గురు కోల్పోయిన తండ్రి, ఒక వయసు వచ్చినటువంటి వాళ్ళు బీకామ్ చదువుతున్నటువంటి పిల్లలు, వాళ్ళు ఆ ప్రిన్సిపాల్ చెప్తుంటే మా గుడ్లకు కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆ ప్లేస్ భర్తీ ఎవరు చేస్తారు చెప్పండి? వాళ్ళకి ఒకేసారి ముగ్గురికి అంత్యక్రియలు అనేటువంటిది ఆ తల్లిదండ్రులకి తీరని శ్లోకం. అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే అది ఎవరు పూడ్చలేరండి. ఎన్ని డిబేట్లు పెట్టి కూర్చున్నా, ఎన్ని లక్షలు గుమ్మరిచ్చినా ఆ వయసు పిల్లలని మళ్ళీ ఆ ఇంట్లో జన్మించడము అనేటువంటిది ఆ తల్లిదండ్రులకి అది ఎవరి భగవంతుడు కూడా సాధ్యం కాదు. ఒక్కటి మేము చెప్పేది ఏంటంటే సనాతన ధర్మంలో వేదాలు, శాస్త్రాలు, ఆగమాలు, దేవాలయాలు ఇవన్నీ ఎందుకు పెట్టినరు? మనిషి నిగ్రహాన్ని కోల్పోతుండు గనక విగ్రహాన్ని దర్శించుకోవడానికి కొరకై దేవాలయాలు నిర్మాణమై ఉన్నాయి. ఎక్కడ శక్తి లేదో అక్కడ శక్తి ఉంది. ఆ శక్తిని పొందడానికి కొరకు, ఆ భగవంతుని చూడడానికి కొరకు నీకు ఓపిక లేకుండా ఒకటి మీద ఒకటి ఒత్తిడి చేసుకుంటూ వెళ్ళి ఇది కర్మ అని, ఇది శాస్త్రం అని, ఇది జ్యోతిష శాస్త్రములు ఇట్లా జరిగిందని వాళ్ళ మీద రుద్దద్దండి. నీకు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే నీ మనసులోకి వచ్చిందో ఆ భగవంతుని చూసే వరకు నీకు ఓపిక లేకుండా ఒకరు తప్పు చేయడం వలన అందరి మీదకి వెళ్ళింది. ఇప్పుడు ఆ డ్రైవర్ నిర్లక్ష్యం అన్నారు, డ్రైవరు తాగి వచ్చిందని చెప్పి ఒకడు, టిప్పరు ఆయన తాగి వచ్చిందని చెప్పి ఒకడు, గొంతలు పడ్డాయని ఒకడు, ఆ గొంతనే ఎమ్మపురి అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు ముందట ఏం జరిగింది, వెనకట ఏం జరిగింది, అక్కడ టిప్పరు డ్రైవర్ తప్ప బస్సు డ్రైవర్ తప్ప అనేది కాదు, అక్కడ ఆ గుంత ఉన్నది అన్నారు, ఆ గుంతనే ఎమ్మపురి అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు అందరి దృష్టి ఎటు పోతుంది? డ్రైవర్ది తప్పు, ఈ డ్రైవర్ తప్పు, ఈ ఆర్గ్యుమెంట్లు. ఆ గుంత గుర్తులేదంటే నాయకులు ఏం చెప్తారు? మేము అప్పుడు శాంక్షన్ చేసినాం, మేము ఇప్పుడు శాంక్షన్ చేసినాం. ఇది అందరిలో తప్పులు జరుగుతున్నాయి, ప్రతి సృష్టిలోనే తప్పు జరుగుతుంది. వేదాన్ని నిందించడం ఏమిటి? శాస్త్రాన్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని నిందించడం ఏమిటి? మన నడవడిక కరెక్ట్ ఉంటే, మన యొక్క విధానం కరెక్ట్ ఉంటే అవతల వాడు మనల్ని హేళన చేస్తుంటాడు. ఇదొక మానసిక రోగం అయిపోతుంది ప్రజలలో. అందరిది ఒకటే విధానం. ఇప్పుడు వారు చెప్పారు మద్యం షాపులు అన్నారు, మరి మద్యం షాపులు బంద్ చేయండి, వైద్యం విద్య ఉచితంగా ఇచ్చేయండి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వైద్యం విద్య మొత్తం ఉచితంగా ఇచ్చేయండి. ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒక్కొక్క స్కూళ్ళల్లో ఆధ్యాత్మిక ధ్యాన యోగ కర్మ అవన్నీ పెట్టించండి. వాళ్ళ పిల్లలను చూసి కూడా తల్లిదండ్రులు మారే అవకాశం ఉంటుంది.